అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ శాంతి ప్రియ. నిన్న మనము వామిటింగ్స్ టైంలో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఎసిడిటీ అంటే ఎలా వస్తుంది అని మనం మాట్లాడుకున్నాం కదా. దాంట్లోనే కొంతమందికి పర్వర్టెడ్ డిజైర్స్ అంటారు. అంటే ఒక విడ్డూరమైన కోరికలన్నమాట ప్రెగ్నెన్సీ టైంలో. వాళ్ళకి ఇవి ఊరగాయలు, పచ్చళ్ళు, కారాలు అనేది కాకుండా కొంతమందికి ఏం తినాలనిపిస్తూ ఉంటుందంటే, కొంతమంది చాక్ పీస్ తింటారు, కొంతమంది బల్పాలు తినాలనిపిస్తుందని చెప్తారు, కొంతమందేమో పుట్టమన్ను కావాలంటారంట, కొంతమంది ఈ గోడలు ఉంటాయి కదా, గోడలకున్న సిమెంటు లేకపోతే మట్టి లేకపోతే బియ్యం ఇలాంటివి కూడా అంటే ఇంట్లో వాళ్ళు తిడతారని చెప్పేసి దాచుకుని మరీ తింటాము అని చెప్తూ ఉంటారు అనమాట. ఇట్లాంటి కంప్లైంట్స్ ఉన్న వాళ్ళకి అంటే స్పెషాలిటీ కలిగిన కంప్లైంట్స్ కాబట్టి ఇట్లా ఉన్నప్పుడు హోమియోలో మెడిసిన్స్ చాలా చక్కగా పనిచేస్తాయి. యూజువల్గా కొంతమందికి నోరు బాగలేకపోవటం వల్లనే ఇవంతా, ప్లస్ కాల్షియం డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు కూడా ఇట్లా బల్పాలు, చాక్ పీసులు, గోడకున్న సున్నము ఇలాంటివి తినాలనే ఇంట్రెస్ట్ వాళ్ళల్లో, అంటే కోరిక, ఇంట్రెస్ట్ అంటే కోరిక కలుగుతుందంట, తినాలి తినాలి అని అనిపిస్తుందంట. ఇవి పర్వర్టెడ్ అని ఎందుకంటామంటే, నార్మల్గా తినే వాటికి చాలా భిన్నంగా, ఎవ్వరూ ఇలాంటివి తినాలని అనుకోం కదా, కానీ అలాంటివి తినాలనిపించినప్పుడు అది పర్వర్షన్. అంటే నార్మల్ కన్నా కూడా విచిత్రమైనది మనం తినాలి అనిపించేది పర్వర్టెడ్ డిజైర్ అని చెప్తాంటాం అనమాట. ఇట్లాంటి కంప్లైంట్స్ కనుక ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ వాళ్ళలో హోమియో మెడిసిన్స్ చాలా చక్కగా పనిచేస్తాయన్నమాట. సో మీరు ఇట్లాంటి కంప్లైంట్స్ గమనించినప్పుడు నార్మల్ కన్నా కూడా, అంటే మామూలుగా వెళ్ళినప్పుడు ఒక కాల్షియం అలాంటిది ఇస్తూ ఉంటారు, కానీ ఒక హోమియో ఫిజిషియన్ని మీరు కలిసినప్పుడు కరెక్ట్గా ఇంకా కొన్ని కంప్లైంట్స్ ఏమన్నా మీ నుంచి తీసుకుని ఆ డిజైర్ లేకుండా మీకు మంచి హోమియో మెడిసిన్స్ ఇవ్వడానికి, మీ బేబీ హెల్తీగా గ్రో అవ్వడానికి మంచి హెల్తీ మెడిసిన్స్ ఇస్తారనమాట. సో మీరు ఇట్లాంటి పర్వర్టెడ్ డిజైర్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఇట్లాంటివన్నీ తినేసి వాళ్ళు ఇలాంటివి తిన్నారనుకో ఏమవుతుంది చెప్పండి, సరిగ్గా అరగదు. ఇప్పుడు చాక్ పీసులు, బల్పాలు ఇలాంటివి తిన్నప్పుడు సరిగ్గా అరగకపోగా కొంతమంది కడుపు నొప్పి అని చెప్తూ ఉంటారు. ఇవి తినడం వల్ల సరిగ్గా అరగక మోషన్ కూడా సరిగ్గా రాదన్నమాట. ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి కంప్లైంట్స్ అనేటివి వాళ్ళకి రిపీట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే ఈ చాక్ పీసులు, బల్పాలు, లేకపోతే బియ్యము, గోడకుండే సున్నము ఇలాంటివి, పుట్టమన్ను కూడా అని చెప్తారనమాట. సో ఇలాంటివి తీసుకున్నప్పుడు సరిగ్గా అరగక మోషన్ కూడా సరిగ్గా రాదు, చాలా హార్డ్గా రావడము, అప్పుడు వాళ్ళు స్ట్రెయిన్ చేసి పాస్ చేసినప్పుడు బ్లడ్ పడడము, నొప్పి, ఇలాంటి కొత్త కంప్లైంట్స్ స్టార్ట్ అవుతాయన్నమాట. సో ఇట్లా వాళ్ళు పర్వర్టెడ్ డిజైర్ అనేది వచ్చినప్పుడు మీరు తప్పకుండా ఒక హోమియో ఫిజిషియన్ని కనుక కలిసినారంటే మీకు ఒక మంచి మెడికేషన్ ఇచ్చి మీకు దాని నుంచి ఉపశమనం కలిగించడానికి ప్రయత్నం చేస్తారు. సో మీరు నన్ను కలవాలనుకుంటే మా క్లినిక్కి రావచ్చు తప్పకుండా. మా క్లినిక్ పేరు శ్రీ ప్రశస్త హోమియో కేర్, కమలానగర్, అక్బర్ కాంప్లెక్స్, అనంతపూర్. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.